నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఆర్జే ట్యుటోరియల్. ఇందులో ఈరోజు థర్డ్ క్లాస్లో ఉన్న పాఠాల గురించి వాటి యొక్క ప్రక్రియల గురించి ఈజీ వేలో నేర్చుకుందాం. సో థర్డ్ క్లాస్లో 14 పాఠాలు ఉన్నాయండి. జాబిలి 3లో తెలంగాణ పాఠ్యపుస్తకంలో 14 పాఠాలు ఉన్నాయి. ఇందుకు గాను ప్రక్రియలు వచ్చేసి గేయం, కథ, వ్యాసం, సంభాషణ, పద్యాలు. గేయము ఏ పాఠ్యాంశాలకు గేయ ప్రక్రియ ఉందో ఇప్పుడు మనం ఈజీగా తెలుసుకుందాం. వానదేవుడా లేగదూడ, వానదేవుడా లేగదూడ, డాడాలు వచ్చాయి చూసారా. వానదేవుడా లేగదూడ. అమ్మ తోట తల్లి, తల్లి అమ్మ అన్న ఇద్దరు ఒకటే కదా. అమ్మ తోట తల్లి. వానదేవుడా లేగదూడ అమ్మ తోట తల్లి ఏమేం చూడాలి, తల్లి ఏమేం చూడాలి అని అంటున్నాం అన్నట్టు. సో ఇవన్నీ గేయ ప్రక్రియకు చెందింది. సో ఇలా ఈజీగా గుర్తుండిపోద్ది. మనం ఇప్పుడు వానదేవుడా అంటే అది గేయ ప్రక్రియనా కథా ప్రక్రియనా ఏంటో కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా అయితే చాలా ఈజీగా మనం బిట్టు పెట్టడానికి అవకాశం ఉంటుంది. గేయ ప్రక్రియ ఇంకా మీరు బ్లైండ్గా పెట్టేయచ్చండి. వానదేవుడా లేగదూడ అమ్మ తోట తల్లి ఏమేం చూడాలి, అమ్మ తోట తల్లి ఏమేం చూడాలి గేయ ప్రక్రియకు. కథ ప్రక్రియకు వచ్చేసి బాలభీముడు, కాకుల లెక్క, మతిమరుపు ఈగ, చెట్టు కోరిక. ఇంతే. ఇక థర్డ్ క్లాస్లో ఉన్న 14 పాఠాలలో కథా ప్రక్రియకు చెందింది ఈ 4 లెసన్స్ మాత్రమే. బాలభీముడు, కాకుల లెక్క, మతిమరుపు ఈగ, చెట్టు కోరిక. బాలభీముడు కథల ద్వారానే కదండి, పురాణాలు ఇతిహాసాల నుంచే కదా మనం ఈ బాలభీముడు, రామాయణ మహాభారతాల గురించి తెలుసుకుని అదొక కథ, ఇది ఇట్లా జరిగిందనే కథ గురించి మనం అప్పుడు నేర్చుకున్నట్టు మన పెద్దవాళ్ళు చెప్పడం వింటుంటాం కదా, కథ చెప్పడం అన్నట్టు. కాకుల లెక్క గురించి గేయం చేయలేము, వ్యాసం రాయలేము. సో ఇది కాకుల లెక్క, అసలు కాకులకు లెక్క అంటూ ఉంటుందా, అదొక కథ. మతిమరుపు ఈగకు మతిమరుపు అంట, అసలు ఆ టైటిల్లోనే ఉంది చూసారా, ఇది కూడా కట్టుకథే. చెట్టు కోరిక, చెట్టుకున్న కోరిక. అంటే ఈ టైటిళ్ళతోటే ఈ లెసన్స్ నేమ్స్లోనే కొంచెం మనం ఇది కథనా అని తెలుసుకోవచ్చు ఈజీగా. అయితే కథకు చెందిన కథా ప్రక్రియకు చెందిన 3వ తరగతిలో ఈ 4 బాలభీముడు, కాకుల లెక్క, మతిమరుపు ఈగ, చెట్టు కోరిక చాలా ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఇది గేయం అయితే చెప్పండి. వానదేవుడా లేగదూడ అమ్మ తోట తల్లి ఏమేం చూడాలి, అమ్మ తోట తల్లి ఏమేం చూడాలి, వానదేవుడా లేగదూడ. లేదంటే ఇట్లయినా అనుకోవచ్చు, అమ్మ తోట తల్లి, తోటలో వానొచ్చింది, లేగదూడే ఉంది, అమ్మ ఏమేం చూడాలి. ఇట్లా కోడ్ మీకు ఇష్టం వచ్చిన విధంగా పెట్టుకోండి. సో వ్యాసం నెక్స్ట్ వచ్చేసి వ్యాస ప్రక్రియకు చెందింది నీటి అందాలు, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, మహాత్ముడు. మనం చిన్నప్పుడు వ్యాసరచన పోటీలో పాల్గొనే ఉంటాం కదా మన స్కూళ్ళలో. వ్యాసం నీటి అందాల గురించి వ్యాసం రాయాలి, అందం గురించి వ్యాసమే రాయగలం, అవునా. తెలంగాణ రాష్ట్ర చిహ్నాల గురించి వ్యాసరచన పోటీలు జరుపుతారు కదా మన స్కూళ్ళలో. నీటి అందాల గురించి, తెలంగాణ రాష్ట్ర చిహ్నాల గురించి, మహాత్మా గాంధీ గురించి వ్యాసాన్ని రాయండి అని ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఇది లాంగ్ క్వశ్చన్ కింద వస్తుంది. అంటే వ్యాసం అంటే ఏంటి, విస్తృత రూపం కలిగిందే కదా. సో ఈ విధంగా ఈ 3 గుర్తుపెట్టుకోవచ్చు. నీటి అందాలు, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, మహాత్ముడు. ఇంతే. ఇక సంభాషణ ఒకటే లెసన్ ఉందండి. మన పండుగలు మీరు సంభాషణ అంటే కొంతమంది పిల్లలు ఒక చోట చేరి మీ పండుగలు ఏంటి, మా పండుగలు ఏంటి, మేము ఈ పండుగ రోజు ఇలా చేస్తాం, సంక్రాంతి రోజు ఇలా చేస్తాం, రంజాన్ రోజు మేము ఈ విధంగా చేసుకుంటాము, దసరా చేస్తాము, మేము క్రిస్మస్ పండుగ చేసుకుంటాము. ఈ విధంగా సంభాషణ అంటే ముచ్చటించడమే, కన్వర్జేషన్ అన్నట్టు. ఈ సంభాషణ మన పండుగల గురించి సంభాషించుకుంటున్నాం. ఇట్లా గుర్తుపెట్టుకోండి. వేమన శతకం అంటే ఆటోమేటిక్గా పద్యాలే, వేమన పద్యాలు. ఎవరు రచించారు, వేమన. అయిపోయిందండి, ఇంకా ప్రక్రియలు అన్నీ అయిపోయాయి థర్డ్ క్లాస్లో. సో వితిన్ సెకండ్స్లో మీరు నేర్చుకోవచ్చు. ఇది మీరు ఏదైనా వర్క్ చేసుకుంటుండు కావచ్చు, ఇంట్లో పని చేసుకుంటూ కూడా ఈ వీడియో మీరు ఆన్ చేసుకొని 1కి 2 సార్లు వింటే ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి చూద్దామా. గేయం వానదేవుడా లేగదూడ అమ్మ తోట తల్లి ఏమేం చూడాలి. వానదేవుడా లేగదూడ అమ్మ తోట తల్లి ఏమేం చూడాలి గేయం. కథకొచ్చేసి బాలభీముని కథ, కాకుల లెక్క కథ, మతిమరుపు ఈగ కథ, చెట్టు కోరిక కథ. వ్యాసం వ్యాసరచన పోటీల్లో మీరు పాల్గొంటే ఏమేమి రాస్తారు, నీటి అందాలు, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, మహాత్ముడు. మన పండుగలు వచ్చేసి సంభాషణ, వేమన శతకం మనకు పద్యాలని తెలుసు కాబట్టి పద్యాలు. సో ఇందులో కవులు ఎంతమంది ఉన్నారు, ఇద్దరే. వేమన శతకం
వేమన గారు రచించారు. నెక్స్ట్ అమ్మ పాఠ్యభాగం అమ్మ గేయం అనేది వేముగంటి నరసింహాచార్యులు. మూలం ఎక్కడి నుంచి? బాలగేయాల నుంచి తీసుకున్నారు. అమ్మ వేము ఇట్లా పెట్టుకోండి. అమ్మ వేము, అమ్మ అనే వాము, వేము మనం ఓమ వేసుకుంటాం కదండి చిన్నపిల్లలకి, ఓమ, అదే వేము అనుకోవచ్చు. ఓకే, అమ్మ వేము ఈ రెండింటికి జాయిన్ చేసుకోండి పదాలు. సో అది బాలగేయాల నుంచి మూలం. అంతే, వీళ్ళిద్దరి గురించే ఉంది. ఇదే థర్డ్ క్లాస్లో ఉన్న విషయ సూచిక దగ్గర ఉన్న ప్రక్రియల ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ థర్డ్ క్లాస్లో సాధించాల్సిన సామర్థ్యాలు మూడుకి డబల్ చేస్తే 6 సామర్థ్యాలను సాధించాల్సి ఉంటుంది. అవేంటంటే ఒక్కసారి చూడండి. ఇవి ఒకవేళ అడిగితే అడగొచ్చు ఈ మెథడ్లో. వినండి, ఆలోచించి చెప్పండి, ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, పదజాల వినియోగం, భాషను గురించి తెలుసుకుందాం. ఈ 6 సామర్థ్యాలు సాధించాల్సిన కనీస సామర్థ్యాలు, ఈ థర్డ్ క్లాస్ అయ్యేలోపు విద్యార్థి సాధించవలసిన సామర్థ్యాలు. ఇందులో ఉన్న ఏంటి అంటే ఎన్ని సామర్థ్యాలు ఇలా అడగొచ్చండి. మూడవ తరగతి వాచకంలో విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాల సంఖ్య అని ఇవ్వచ్చు. 4, 5, 6, 7 అని. దేనికి పెడతారు? 3కు డబల్ చేస్తే 6, అట్లా పెట్టుకోండి. చదువు ఆనందించు. ఎన్ని చదువు ఆనందించులు ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకే, 4 చదువు ఆనందించులు ఉన్నాయి మన మూడవ తరగతిలో. దయ, పక్షులు, ఆట బతుకు, కొబ్బరి బొండం. దయ అనేది కథా ప్రక్రియకు చెందింది. కొబ్బరి బొండం అనేది చిత్రకథకు చేసింది. దయ కథ, కొబ్బరి బొండం చిత్రకథ. పక్షులు, ఆట బతుకు 2 కూడా గేయాలే. సో గేయం కథ, చిత్రకథ. దయ అనేది కథ, దయ కథ, 2 అక్షరాలే, దయ కథ. కొబ్బరి బొండం చిత్రకథ. కొబ్బరి బొండం అనేది దాని గురించి నేర్చుకోవడం ఒక చిత్రకథ, అది చిత్రాల ద్వారా ఉంటుందండి ఆ కథ లాస్ట్లో. పక్షులు, ఆట బతుకు, గేయం. పక్షులు, ఆట బతుకు, గేయం. ఇంతే, ఇక అయిపోయింది. విషయ సూచికలో ఉన్న ఫస్ట్ పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇందులోనే ఉంది. 1కి 2 సార్లు చూడండి, డెఫినెట్గా బిట్టుపోకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.